ఆమె 70 సంవత్సరాల అమ్మ అంతము చేసింది. మళ్ళా ఎందుకనంటే ఆ అవ్వకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఆ కొడుకు కూడా 3 బిడ్డలు. 2 ఎకరాలు అయితే అవ్వ ఆర్థిక ఇబ్బందులతో ఎకరన్నర అమ్ముకున్నారు. ఇంకొక అరెకరం ఉంది. అది నా కొడుకు పిల్లలకు అవుతుందని ఆ అవ్వ పడ్డ బాధ తక్కువ కాదు. కొడుకు కూడా ఆరోగ్యం మంచిగా లేదు అని చాలా బాధపడడం. ఇట్లనే జాగ కూడా మన అరెకరం పొలం కూడా వస్తే నా కొడుకు బాగుపడతాడు కదా, నా మనవరాళ్ళకి అవుతుంది అని ఆ అవ్వ ఆ బాధతోనే చనిపోయిందని ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే హార్ట్ అటాక్ అని అంటే అది మానసిక ఒత్తిడి అలానే వస్తుంది. ఎంత బాధపడితే హార్ట్ అటాక్ వచ్చింది అన్నది కూడా అందరు తెలుసుకోవాలి, ప్రజలే కాదు మన రక్త సంబంధికులు కూడా. ఎందుకని అంటే పోరాటాలు ఒక్కసారి పోయి ఇట్లా పోరాటం చేసిన మొదలే ఇస్తారా అనుకున్నాడు తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఈ పోరాటాలు ఎందుకు ఉంటాయి? కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంట్లో? ఎందుకని అంటే మన ఇప్పుడు చూడు, ఒక కుటుంబానికి ఈరోజు దినాలని అంటే ఇంతమంది ఉన్నాం, మరి ఒక ఆపద అంటే ఇంతమంది ఎందుకు ఉండం? అమ్మ ఆ సమస్య వచ్చినప్పుడు మీరందరూ ఎందుకు ఈ జాగా ఎందుకు అరెకరం ఎందుకు కనబడతలేదా అని మీరు ప్రశ్నించినట్టు అంటే మీతో పాటుగా ప్రజలు కూడా ఎంతోమంది రావడం జరుగుతుంది. దానికి పరిష్కారం కూడా తొందరగా దొరుకుతుంది. ఎవరికైనా కూడా జరిగేది ఇదే, కుటుంబాల నుండి ఐక్యత ఉండదు. వాళ్ళు చేసే పోరాటాలకు వాళ్ళు మద్దతు ఇయ్యరు. మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎవరైతే దొబ్బుతారో, ఎవరైతే దందాలు చేస్తారో, ఎవరైతే గుంజుకుంటారో మన ఆస్తులు కానీ మనకు ఏది న్యాయం జరగాలన్నా కూడా జరగకపోవడానికి కారణం ఏంటనంటే మనం బలంగా ఉండం. అదే ఇంకా వేరే కులాలలో చూడు, అదే వేరే కులాల నుంచి ఒక డబ్బు ఉన్నాడు కానీ, లేదంటే ఇంకా వేరే పెద్ద కులం వాడు కానీ ఒక అర కాదు ఒక గుంట జాగ తీసుకొని చూడు, వాళ్ళందరూ ఎట్లా మీద పడతారో అదే మనం ఎందుకు పడం? మన బలహీనత ఇది. సమస్యలు ఉన్నప్పుడు మనం ఎవరం కనపడం, సమస్యలు ఉన్నప్పుడు కనపడాలి. ఎందుకంటే ఆయన మీ అబ్బాయి అనుకున్నప్పుడు ఆయనకు వచ్చిన సమస్యల నుండి కూడా అది మద్దతు ఇవ్వాలి. మనం పోరాటాలలో కూడా ఎంతవరకు మనం పోరాటం గట్టిగా చేయగలుగుతామో మనది అంత తొందరగా వచ్చడానికి ఉంటుంది. ఎందుకంటే తినేటోళ్ళు ఎప్పుడు ఇయ్యరు, వాడు తినటానికి ఒక్కరు కాదు, దాని మీద ఎంతమంది తిన్నారో మాకు కూడా పోరాటం చేస్తే మాకు తెలిసింది ఎంతమంది ఉన్నారో దాని మీద. ఇవి ఇందాక మోహన్ కృష్ణ చెప్పింది కూడా అదే. ఒక ఎస్ఐ వచ్చి మేము అక్కడ ధర్నాకు కూర్చుంటే వచ్చి అడిగిండు. అంటే అడగడం కాదు, డైరెక్ట్ వచ్చి మందిని ఎటు పడితే కొట్టడం, గుంజడం, మొత్తం ఎటు పడితే కొట్టడం చేసి అప్పుడు సార్ రూల్స్ ప్రకారం మాట్లాడి, నువ్వు చదువుకున్నావు, నీకు డిస్టర్బ్ మేమేం చేస్తాను అని మా మీద నువ్వు దాడి చేస్తాను, అసలు చదువుకునే జాబ్ వచ్చిందా, నీకు లంచంతో వచ్చిందా అని అడిగిండు. మరి అలాంటి వాళ్ళు మనకు ఉండాలని అంటే ఎవరో ఒక్కరు ఉంటారు. మరి ఆ ఒక్కరిని మనం కాపాడుకోవాలి. ప్లస్ వాళ్ళు చెప్పినది ఏంది అన్నది కూడా మనం అర్థం చేసుకొని మనం పోరాటాలు ఎందుకు అయిపోతాయి అని అంటే వెనుకకు ముందుకు ఎవరైనా పోరాటం చేసి ఇగో మోహన్ కృష్ణ గట్టిగా నిలబడ్డాడు, నా జాగా రావాలి, నాది ఆక్రమించిండ్రు. దానికి మన కుటుంబం ఉండే సపోర్ట్. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఏ సమస్య అయినా అయి ఉండవచ్చు. కానీ ఏ సమస్యనైనా పక్కకు పెట్టి మనం ఎప్పుడైతే పోరాటాలు కరెక్ట్గా నిలబడతామో మనం వాళ్ళ ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం. ఎందుకంటే ఎవరి హక్కులు ఎవరి ఆస్తులు మనం అడుగుతలేము, ఎవరి భూములు మనం అడుగుతలేము. మన గుంజుకున్న భూములను మనం తిరిగి ఇయ్యమని అడుగుతాను. అది తప్పు కాదు కదా. మరి తప్పు చేసిన మనం శబాష్ గురించి మనం తప్పు చేయని వ్యక్తినే ఎందుకు పోతావు, ఎందుకు చేస్తావు అని అనడం జరుగుతుంది. ప్రతి కుటుంబాలలో ఇదే ఉన్నది. ఇట్లా చేయబట్టే మన పోరాటాలు చాలా వరకు జరుగుతలేవు. అంటే ఇప్పుడు పోయినానుకో, ఒకసారి పోయినానుకో ఏమైనా న్యాయం జరిగిందా, ఇదే అని మనిషిని కిందికి లోపరచడం జరుగుతుంది. ప్రతి కాడ ఇదే చూస్తాను. అట్లా కాకుండా ఇంతమంది చాలా మంది ఉన్నారు. మన మోహన్ కృష్ణకు చాలా మంది బలంగా ఉన్నారు. చూస్తే చాలా సంబరంగా ఉంది నాకైతే. ఇంతమంది బలంగా ఉన్నప్పుడు మీరందరూ ఖచ్చితంగా గట్టిగా నిలబడితే ఆయన
భూమి ఎందుకు రాదు? వాళ్ళ అమ్మ అంత మానసిక బాధతోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఒక 70 సంవత్సరాల అమ్మ. ఈ ఊళ్ళో ఎమ్మెల్యేలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి ఈయన భూమి ఉన్నది వాస్తవం, మరి ఎందుకు ఇస్తలేరు? మరి ఇంతమంది మీరు ఓట్లేస్తే ఈ ఊరంతా ఓట్లేసి గెలిపించిన వాళ్ళను మరి మీరు అందరు పోయి ఎందుకు ప్రశ్నిస్తలేరు? అదే ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నించకపోవడమే కదా చేసే తప్పు. మనం ప్రశ్నించకపోతేనే కదా, ఎవరో ఒకరు ప్రశ్నిస్తేనే కదా వాళ్ళు బలైపోతానే అని అంటారు కదా. మరి అందరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీ ఊరు అబ్బాయి కదా, మరి మీ ఊరు అబ్బాయికి మరి మీరు న్యాయం చేయాలి కదా. మీరంతా ఊరంతా ఒక కుటుంబం అంటే ఒక వ్యక్తి అయినా కూడా మన ఏమంటాం, మా ఊరు అబ్బాయి, ఈ అబ్బాయి మా ఊరు అబ్బాయి, మా పిల్లగాడు అని అంటాం. మరి ఇక్కడికి వచ్చే వరకు ఎందుకు మన పిల్లగానికి న్యాయం జరుగుతలేదు? రాజకీయ నాయకులు అట్లనే ఉంటారు, మనం అట్లనే ఉంటే ఎట్లా? అందుకనే ఎప్పుడైనా పోరాటాలు న్యాయం కోసం మాత్రమే పోరాటం చేస్తాం. అది ఇప్పుడు వస్తుందా, సంవత్సరానికి వస్తుందా, 2 సంవత్సరాలకు వస్తుందా అన్నది కాదు. ఎప్పుడు వస్తుందో కానీ మనం పోరాటం చేస్తుడు మాత్రం చేస్తూనే ఉండాలి. ఎందుకని అంటే వాళ్ళు అంటే డబ్బులా ఉంటారు, పోపరి రాజకీయ నాయకులు వాళ్ళతో మనం గెలవాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటిది? న్యాయం మాత్రమే. ఆ న్యాయం ఉంది కనుక మనం కొట్లాడే హక్కు కూడా మనకు ఉన్నది. ఖచ్చితంగా కొట్లాడాలి. ఏ ఊర్లో అన్యాయం జరిగితే ఆ ఊరోళ్ళు కూడా ఖచ్చితంగా అందరు కొట్లాడాలి. ఇవాళ మోహన్ కృష్ణ గారి రేపు మీ ఎవరికి కదా ఇంకా భూముల ధరలు పెరుగుతా మీ ఎవరికి గుంజుకోరా? అప్పుడు ఏం చేస్తారు? ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రశ్నించడం నేర్చుకోవాలి. మన మోహన్ కృష్ణదే కాదు, ఇక్కడ ఈ సమస్య మోహన్ కృష్ణ కాదు, ఈ ఊర్లోనే సమస్య. ఈ సమస్య ఉన్నది అని అనుకున్నప్పుడు మీరు అందరూ ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కుటుంబాలే కాదు, కుటుంబాలలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మనకు. ఇప్పుడున్న ఈ పరిస్థితులల్లో ఎవరిది వాళ్ళకే అని ఏరుగా అయితే ఎట్లున్నామో మనం దెబ్బతినడం కూడా అట్లే దెబ్బతినడం అవుతుంది. పోలీసులకు భయం లేకుండా పోతుంది, రాజకీయ నాయకులకు భయం లేకుండా పోతుంది, డబ్బు అంటే ఎక్కువ కులాలకు కూడా భయం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే మనం ఐక్యంగా ఉండకపోవడమే. దీన్ని ఐక్యంగా కావాలి మనం కూడా. ఎందుకని అంటే మన ఎవరన్నా ఒక్కళ్ళని మనల్ని అంటే మనందరం పోయి అనాలి, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ అని నేను అందరికీ పేరు వచ్చిన ధన్యవాదాలు చెప్తాను. అందరు గుర్తుపెట్టుకోండి. మోహన్ కృష్ణ కోసం ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది కనుక వాళ్ళ అమ్మ స్థానంలో మీరుండి మీరు ఏమవుతారో అత్తలు కానీ, బాబాయిలు కానీ, పెద్దనాన్నలు కానీ మోహన్ కృష్ణకు తోడుగా ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా